హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్టేస్ న్యాచురల్ వరల్డ్. ఎప్పుడు తినే దోశలు కాకుండా ఒక్కసారి ఇలా ఆంధ్ర స్టైల్ పుల్లట్టు ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ముందుగా దీంట్లోకి హాఫ్ కప్ మినప్పప్పు, 2 కప్పుల బియ్యం, హాఫ్ కప్ అటుకులు, హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసి బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర పెరుగు ఉంటే పెరుగు వాడుకోవచ్చు, లేదంటే పుల్లటి మజ్జిగ ఏదన్నా ఉంటే అది వాడుకోవచ్చు. నేను ఇక్కడ పుల్లటి మజ్జిగలో నానబెడుతున్నాను అనమాట. పుల్లటి మజ్జిగలో నానబెడితే అట్లు ఇంకా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇవన్నీ మజ్జిగలో వేసి రాత్రంతా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే ఎటువంటి వాటరు వేయకుండా అదే మజ్జిగతోటి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఏ కొబ్బరి పచ్చడితో అయినా, స్పైసీగా ఉండే టొమాటో పచ్చడితో అన్న ఈ అట్లు తింటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనితో పాటు ఒక చిన్న పొడుపు కథ. కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, కళ్ళు లేవు కానీ ఏడుస్తుంది. ఈ పొడుపు కథకు సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒక్కోసారి పొద్దున్న పూట బ్రేక్ఫాస్ట్కి వేయడం మర్చిపోతూ ఉంటాం కదా, అందుకని అప్పుడు పొద్దున మార్నింగ్ టైంలో మర్చిపోయినా ఇట్లా ఈవినింగ్ టైంలో మధ్యలో నానబెట్టేస్తే పొద్దున్నే చక్కగా దోశలు వేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్కి ఎటువంటి హడావిడి లేకుండా ఉంటుంది. కానీ ఈ దోశలు కొంచెం మామూలు దోశల్లా కాకుండా కొంచెం నిదానంగా స్ప్రెడ్ చేసుకుంటూ కొంచెం నెయ్యి వేసుకుంటే చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ పుల్లట్లు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి